నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలల్లో. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్ గారు? అంటే పరిపాలన అట్టుంది. ఏం నచ్చిందంటే 5 ఇయర్స్ పాలన ఎలా అనిపించింది? అంటే మొత్తం ప్రజలకి అందజేస్తూ మధ్యలో ఎమ్మెల్యేలు దోచుకునేది ఏం లేదు కాబట్టి పరిపాలన బాగుంది. అంటే పథకాలు అందరికి అందుతున్నాయా? అంతమందికి అందుతున్నాయి. అంటే కొంతమందికే ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అట్లేం లేదు. మొత్తం పథకాలన్నీ మొత్తం ఆల్రౌండ్ అందుతున్నాయి. మరి రోడ్స్ బాగాలేదంటున్నారు కదా, ఎలా ఉన్నాయి మీ సైడ్ రోడ్స్ ఎలా? మా సైడ్ డబల్ రోడ్డు మొత్తం అన్నీ బాగా వేశారు రోడ్స్ అయితే. అంటే మరి సోషల్ మీడియాలో కనిపిస్తుంది కదా రోడ్స్ మరి గతుకులు గతుకులుగా ఉన్నాయి. అది కావాలని పెడుతున్నారు. అన్నీ ఫేక్ అవన్నీ. ఓకే. మరి ఇంకేం నచ్చింది జగన్ గారి పాలనలో అంటే పథకాలు కాకుండా? అన్నీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడము మొత్తం అన్నీ నచ్చాయి. డెవలప్మెంట్ ఎలా ఉంది విలేజెస్ సైడ్? డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్స్ అంతా బాగానే ఉంది, పర్లేదు. ఓకే. అంటే వాలంటీర్స్ని కూడా పెట్టారు జగన్ గారు వచ్చిన తర్వాత. అంటే యూజ్ ఉందా వాళ్ళ ద్వారా? ఏం యూజ్ ఉంది మీకు? అంటే ముసలి వాళ్ళు ఒకటే చోటుకి వెళ్ళాలి, పింఛని ఇంటి దగ్గరికి ఇవ్వడం వల్ల అన్నీ బాగుంది. ఏదన్నా కొత్తగా ఏదన్నా అప్లై చేయాలన్నా మొత్తం అన్ని దానిలోకి బాగుంది. అంటే ఈజీ అవుతుంది? ఈజీ అవుతుంది. అంటే చాలామంది ఓన్లీ పార్టీ వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పేసి అంటున్నారు. లేదు అట్లేం లేదు. మరి ఇప్పుడు 175కి 175 వస్తాయి అంటున్నారు జగన్ గారు. వస్తాయి? అన్ని సీట్లు వస్తాయా? అన్నంటే రావు, ఓన్లీ విన్ అయితే ఉంటుంది, గెలుస్తాడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మరి పోటీ ఎలా ఉండబోతుంది? అంటే ఇటు సైడ్ ఇద్దరు అటు ఒక్కరే కదా. అయినా వాళ్ళు ఇద్దరు వచ్చినా గెలిచలేరు, ఈయన ఒకడు వచ్చినా గెలుస్తాడు. వాళ్ళు మొత్తం జనాలు అట్రాక్ట్ కావాలని అవి ఇవి చెప్తారు కానీ ఏం పరిపాలన అనేది ఏమి ఉండదు, డెవలప్మెంట్స్ ఏమి ఉండదు. మొత్తం అంతే, డెవలప్మెంట్స్ ఏమి ఉండదు. అంటే మద్యపానం నిషేధం చేస్తామన్నారు కదా జగన్ గారు, చేయలేకపోయారు కదా. సో దాని గురించి అంటే మద్యపానం నిషేధం చేయలేకపోతే ఓట్లు ఆడడానికి కూడా రానని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు జగన్ గారు. బట్ మద్యపానం నిషేధం అవ్వలేదు. ఓట్లు వేస్తారు జనాలు? ఓట్లు వేస్తారు? 99% వేస్తారు, కన్ఫామ్ అదైతే. మళ్ళీ జగనే నెక్స్ట్ సీఎం అయితే ఏం మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈ 5 ఇయర్స్లో? ఏమంటే ఇంకా మామూలుగా చెప్పినటువన్నీ డెవలప్మెంట్స్ చేస్తారు.